ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే చాలా వాడివేడిగానే కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ గురించి మాట్లాడుకోవాలి అనంటే ప్రస్తుతానికి తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీపై కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ వేయటం మనందరం చూసాము. సో తీన్మార్ మల్లన్న బీసీ యుద్ధబేరి సభలో ఆయన మాట్లాడినటువంటి మాట తీరుగాను కాంగ్రెస్ పార్టీ ఆయనకి షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగింది. సో షోకాజ్ నోటీసులకు ఆయన రెస్పాండ్ అవ్వకపోవడంతో కొత్తగా ఇన్ఛార్జిగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. సో ఆయన పార్టీ సస్పెండ్ తర్వాత తెలంగాణ రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే ఒక రకమైనటువంటి ప్రశ్నార్థకంగానే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, అసలు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క మనుగడ ఏంటి, నిజంగా 5 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన ఉంటుందా లేదా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి వీటన్నిటికీ సమాధానంగా కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలు చాలా సందర్భాల్లో మీడియా ముఖంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పటికీ కూడా మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఏదో జరగబోతుందని, అంతర్గత వివాదాలు ఉన్నాయని, ఒక నేతకి ఇంకొక నేతకి, ఒక నాయకుడికి ఇంకొక నాయకుడికి అంత సక్రమంగా లేదు అనే కోణంలో కూడా కొన్ని అంశాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇక దీనికన్నా ముందు మీనాక్షి నటరాజన్ ఇక్కడ ఇన్ఛార్జిగా రాకముందు దీపాదాస్ మున్షి ఇక్కడ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా ఆవిడ ఉండడం జరిగింది. ఆవిడపై వచ్చినటువంటి ఎలిగేషన్స్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైనటువంటి అంతర్గత విభేదాలకు కారణం అనే కోణంలో కూడా కొన్ని అంశాలు వినిపించినాయి. దీపాదాస్ మున్షి కొంతమంది నాయకుల దగ్గర అమౌంట్ తీసుకొని ఆవిడ వాళ్ళకి సీట్లు అంటే ఏదైతే సీట్ల పంపకాల విషయంలో కానీ లేకపోతే ఏదైతే పదవుల విషయంలో కానీ ఆవిడ ఒక రకమైనటువంటి ఇనిషియేట్ తీసుకొని దానికి గాను డబ్బులు తీసుకుంది అనే కోణంలో కూడా కొంతమంది కాంగ్రెస్కి సంబంధించినటువంటి హేమీల పేర్లు కూడా వినిపించినాయి. దాదాపు 20 కోట్లని 30 కోట్లని ఇలా ఎన్నో అంశాలు వినిపించినాయి. వీటి మీద ఎక్కడా కూడా క్లారిటీ అయితే లేదు. బట్ తాజాగా అయితే మాత్రానికి ఒక అంశం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అదేంటి అనంటే రానున్న రోజుల్లో తెలంగాణలో సీఎంని మార్చబోతున్నారు అనేది ఒకటి సోషల్ మీడియా వేదికగా ఎక్కువగా వినిపిస్తుంది. అందుకోసమే మీనాక్షి నటరాజన్ని హైకమాండ్ అంటే కాంగ్రెస్కి సంబంధించినటువంటి హైకమాండ్ ఇక్కడికి పంపించడం జరిగింది. సో రానున్న కొద్ది నెలల్లో ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్కి సంబంధించినటువంటి సీఎంని మార్చబోతున్నారనేది ఒకటి బలంగా వినిపిస్తుంది. బట్ దాని మీద కూడా క్లారిటీ లేదు. అండ్ నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకి సంబంధించినటువంటి రిజల్ట్ కూడా కాంగ్రెస్కి కాకుండా బీజేపీకి అనూహ్యంగా ఇక్కడ విజయం సాధించడం జరిగింది. మొత్తం 3 స్థానాలకు గాను 2 స్థానాల్లో కూడా బీజేపీ తన విజయడంకా మోగించడం జరిగింది. కాంగ్రెస్ ఇక్కడ వైఫల్యం చెందింది అనే కోణంలో కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ బట్టి చూస్తే మాత్రానికి మొత్తానికి కాంగ్రెస్లో ఏదో జరుగుతుందని, మరోవైపు ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి అంశంలో దాదాపుగా 13 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇంకా ఎలాంటి ఒక పురోగతి కూడా సాధించలేదు. సో వీటన్నిటిని బేస్ చేసుకొని ఎట్ రైట్ నౌ తెలంగాణలో కాంగ్రెస్కి సంబంధించినటువంటి సీఎంని మార్చబోతున్నారు అనేది మాత్రం చాలా బలంగా వినిపిస్తుంది. దీనికి సంబంధించి బీజేపీ వాళ్ళు కూడా దీని మీద ఒక రకమైనటువంటి కౌంటర్లు కానీ లేకపోతే కొంచెం హేళనగా మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాము. అరవింద్ బీజేపీకి సంబంధించినటువంటి అరవింద్ గారు కూడా ఈ అంశం గురించి మాట్లాడడం జరిగింది. తెలంగాణలో సీఎంని మార్చబోతున్నారనేది ఒకటైతే వినిపిస్తుంది. ఒకవేళ నిజంగానే తెలంగాణలో సీఎంని కనుక మార్చితే మాత్రానికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని మేం బీజేపీలోకి ఆహ్వానిస్తాము అనే కోణంలో కూడా ఆయన కూడా కాస్త వెటకారంగా మాట్లాడినట్టుగా కొన్ని అంశాలు కూడా సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి. మరి వీటన్నిటికీ క్లారిటీ రావాలంటే ఇటు కాంగ్రెస్కి సంబంధించినటువంటి హైకమాండ్ దీని మీద ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, సీఎంని మారుస్తారు అనే అంశం మీద ఏ విధంగా మాట్లాడబోతుంది, అసలు కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు ఉన్నాయనేది ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, వీటన్నిటికీ కూడా క్లారిటీ రావాలంటే కాంగ్రెస్కి సంబంధించినటువంటి హైకమాండ్ దీని గురించి ఏదో ఒక రెస్పాన్స్ ఇస్తే తప్పితే అప్పటి వరకు కూడా ఈ అంశాలన్నీ ఇదే విధంగా సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడతాయన్నట్టుగా కాంగ్రెస్కి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు నేతలు కూడా డిస్కస్ చేస్తూ ఉన్నారు. చూద్దాం మరి రానున్న రోజుల్లో అసలు ఈ అంశం ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది.